హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ismart యమున. ఈరోజు నేను సింపుల్గా అలాగే టేస్టీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది బేసిక్ చికెన్ కర్రీ అనమాట. దీనిని చిన్నపిల్లలు కూడా చేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది. అలాగే ఎక్కువ మసాలాలు కూడా దీనిలో వేయకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని చూసే ముందుగా మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ముందుగా 1/2 kg చికెన్ను బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ కలర్ రానవసరం లేదు. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాస్ అలాగే 1 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టమోటాస్ మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమోటాస్ మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ పీసెస్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రెడీమేడ్ చికెన్ మసాలా 1 టీ స్పూను అలాగే 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నింటిని కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడీమేడ్ చికెన్ మసాలానే యూస్ చేశానండి. దీన్ని 5 నిమిషాల పాటు ఎలాంటి వాటర్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 100 ml వాటర్ అంటే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. చికెన్కి వాటర్ ఎక్కువ పట్టవండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లేదంటే ఒక 15 నిమిషాల పాటు దీన్ని కేవలం సన్నటి సెగ మీద ఉడికించుకోండి. ఇలా సన్నటి సెగ మీద ఉడికించుకోవడం వలన చికెన్ సాఫ్ట్గా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 15 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.